నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇంకొన్ని రోజుల్లో డెడ్ స్టోరేజ్ను తాకే పరిస్థితి. తాగునీటి పథకాలకు కూడా నీటి సరఫరా ఆగిపోయే ప్రమాదం పొంచి ఉంది. తాగునీటికి డేంజర్ బెల్స్ మోగుతున్న తెలంగాణ ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. పైగా ఏపీ ప్రభుత్వం నేటికి ప్రతిరోజు 7,000 క్యూసెక్కుల నీటిని కుడికాల్వ ద్వారా తరలించుకుపోతోంది. ఏపీ యథేచ్ఛగా జలచౌర్యం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం నోరు మూసుకొని కూర్చుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీకి చేరుకుంది. తాగునీటికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే కోటాకు మించి నాగార్జున సాగర్ జలాలను తరలించుకుపోయిన ఏపీ ప్రభుత్వం కుడికాలువ ద్వారా ప్రతిరోజు 7,000 క్యూసెక్కుల నీటిని యథేచ్ఛగా తరలిస్తోంది. తాగునీటి అవసరాల కోసమేనని ఏపీ సర్కార్ చెబుతోంది. మరి తెలంగాణ ప్రాంత తాగునీటి అవసరాలను ఎవరు తీరుస్తారు? మనకు కూడా తాగడానికి నీరు కావాలి కదా అంటే ఇక్కడి ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వానిది అడుగడుగునా దౌర్జన్యం జబర్దస్తీ చేస్తోంది. ప్రాజెక్టుపై మొత్తం పెత్తనం ఏపీదే నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబీ, అక్కడ పహారా కాస్తున్న సిఆర్పీఎఫ్ బలగాలు కూడా ఏపీకి వత్తాసు పలుకుతున్నాయన్న విమర్శలున్నాయి. అందుకే కోటాకు మించి నీటిని దోచుకుపోతోందని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీకి చేరువలో ఉంది. 590 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి ప్రస్తుతం డ్యాంలో 517 అడుగుల మేర మాత్రమే నీళ్లున్నాయి. 312.045 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 145 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. మరో 4 రోజుల్లోనే సాగర్ నీటి మట్టం 510 అడుగుల డెడ్ స్టోరేజీకి చేరుకుంటుంది. జూన్తో పాటు జూలై, ఆగస్టు ఈ 3 నెలలు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ జంట నగరాలకు నాగార్జున సాగర్ నుంచే తాగునీరు సరఫరా చేయాలి. దీనికి 40 టీఎంసీల నీరు అవసరం. కానీ ప్రస్తుతం డ్యాంలో కేవలం 11 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కుడికాలువ ద్వారా ఏపీ ప్రతిరోజు 7,000 క్యూసెక్కుల నీటిని తీసుకుపోతోంది. దీంతో పాటు డ్యాంలో నీటి ఆవిరి, లీకేజీల వల్ల ప్రతిరోజు 200 క్యూసెక్కుల నీరు నదిలో వృధాగా కలుస్తోంది. అన్నీ పోను ప్రస్తుతం కేవలం 11 టీఎంసీల నీళ్లు మాత్రమే తాగునీటి సరఫరా కోసం డ్యాంలో నిల్వ ఉన్నాయి. ముందు రోజుల్లో తాగునీటి ఎద్దడి రాకుండా నీటిని పొదుపుగా వాడాలని తెలంగాణ ఎన్సీపీ అధికారులు చెబుతున్నారు. అయినా వీటిని పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం ప్రతిరోజు 7,000 క్యూసెక్కుల నీటిని తరలిస్తోంది. కేఆర్ఎంబీ కూడా వత్తాసు పలుకుతోందని ఎన్ఎస్పీ అధికారులు, తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. అసలే తాగునీటిని ఎలా సరఫరా చేయాలి, ఈ గండం ఎలా గట్టెక్కాలి అని సతమతమవుతుంటే సందడ్లో సడేమియాలాగా ఏపీ సర్కార్ నీటిని దోచుకుపోతోందని, చంద్రబాబు ప్రభుత్వం మూర్ఖత్వంతో ముందుకు పోతోందని ఇరిగేషన్ అధికారులు, తెలంగాణ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ నాగార్జున సాగర్ ప్రాజెక్టు మరి ఎడమ కాలువ రైతాంగం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. మరి కుడి కాలువకి ఏ రకమైతే నీళ్లు వాడుకుంటా ఉన్నారో ఎడమ కాలువకు కూడా ఈ రకంగా మరి రైతాంగానికి ఇచ్చి చెరువులు, కుంటలు నింపడానికి ప్రయత్నం చేయాలి. ఇవాళ ప్రభుత్వాలు వివక్షతకు గురి చేసి వస్తూ ఉంది. కుడి కాలువ నీళ్లు వాడుతూ ఉన్నారు, కానీ ఎడమ కాలువకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఎడమ కాలువకు కూడా ఆ రకంగా నీళ్ళు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది. ఇంత జరుగుతున్న రేవంత్ సర్కార్ నిద్రలో కూరుకుపోయింది. ఎలాంటి ముందస్తు చర్యలు లేవు. కేఆర్ఎంబీపై నియంత్రణ లేదు. అసలు పట్టించుకునే నాదులే లేకుండా పోయారని విమర్శలొస్తున్నాయి. దీంతో మరికొద్ది రోజుల్లో తాగునీటికి కటకట ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. నీటి తరలింపులో ఏపీ బరితెగించి వ్యవహరిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ జంట నగరాలకు తీవ్ర తాగునీటి ఎద్దడి వస్తే ఎవరు బాధ్యత వహిస్తారని సాగునీటి రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈసారి ఎల్ నినో ఉందని, వర్షాలు కురిసే పరిస్థితి లేదని అంటున్నారు.
ఎగువన భారీ వర్షాలు కురిసే వరదలు వస్తే తప్ప ఈ వానాకాలం సీజన్లో సాగర్ ఆయకట్టుకు నీరిచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఉన్న నీటిని పొదుపుగా తాగునీటి కోసం వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ఋతుపవనాలు ఎన్నుకోయే పరిస్థితి ఉందని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. ఆలస్యంగా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకా ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. తాగునీరు ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒక ముందస్తు ప్రణాళికతోటి సాగర్ ఎడమకాలో కూడా నీరు విడుదల చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, అధికారుల మీద అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలంగాణ రైతాంగాన్ని కూడా సాగునీరు కోసం కూడా నీటిని సాగర్ ఎడమకాల్లో కూడా నీరు వదిలిపెట్టాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి కుడికాలకు నీళ్లు అడగంటి పోతున్నప్పుడు కూడా కుడి కాళ్ళకు నీళ్లు యథావిధిగా కొనసాగిస్తూ ఉన్నారు. ఎడమకాలకు నీళ్లు ఆపడంలో అంతర్యం ఏంటో ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏ నిబంధనలు ఏమున్నా తెలంగాణ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి తక్షణమే సాగర్ ఎడమకాలో కూడా నీటిని విడుదల చేసి తెలంగాణ రైతాంగ ప్రజలను ఆదుకోవాల్సి చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తాను. ఇంత డేంజర్ బెల్స్ మోగుతున్నా తెలంగాణ ప్రభుత్వం మాత్రం దున్నపోతు నిద్రపోతోంది. ఎలాంటి పర్యవేక్షణ చేయటం లేదు. అసలు ప్రభుత్వానికి ఓ జల విధానం, ముందస్తు ప్రణాళిక, యాక్షన్ ప్లాన్ లేదు. జూలై, ఆగస్టు నెలల్లో ఋతుపవనాలు వచ్చి వర్షాలు పడి సాగర్ ఎగువన ఉన్న ప్రాజెక్టుల్లోకి వరద వస్తేనే కాస్త ఊరట ఉంటుంది. వర్షాలు రాకపోతే ఇక అంతే సంగతులని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఏపీ చేస్తున్న నీటి దోపిడీని ఆపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.